బెస్ట్ మోరల్ స్టోరీస్. రాము కృష్ణ మంచి స్నేహితులు. రాము పేదవాడు, కృష్ణ ధనవంతుడు. అయినా కూడా వీరిద్దరి మధ్య స్నేహం చిన్నప్పట్నుంచి బలపడింది. రాము చిన్నప్పట్నుంచి కష్టజీవి. కృష్ణకు కష్టమంటే తెలియకుండా పెరిగాడు. ఊర్లో వీళ్ల స్నేహాన్ని మెచ్చుకోని వారు లేరు. రాము ఊరి చివర ఉన్న రైస్ మిల్లులో పనిచేస్తూ ఉండేవాడు. కృష్ణ పట్నంలో చదువుకొని ఊళ్ళో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఎంత కష్టం వచ్చినా రాము కృష్ణ దగ్గర ఏనాడు చేయి చాచి డబ్బడగలేదు. ఎందుకంటే డబ్బు కారణంగా వీరి స్నేహం మధ్య గొడవలు రాకూడదని రాము ఉద్దేశం. ప్రతిరోజు పని పూర్తి చేసుకుని రాము వడ్డీ వ్యాపారం చూసుకుంటూ కృష్ణ సాయంత్రం వేళ్లల్లో కలిసి మాట్లాడుకునేవారు. ఒకరోజు సాయంత్రం ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. రాము, ఇలా ఎంతకాలం ఒకరి దగ్గర పనిచేస్తూ ఉండిపోతావు? నువ్వే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయొచ్చు కదా. అవునరా కృష్ణ, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కానీ వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి. నా దగ్గర అంత డబ్బు లేదురా. డబ్బే కావాలంటే ఇవ్వడానికి నేను లేనా? డబ్బు పాపిష్టిదిరా కృష్ణ. ఎంతటి మంచినైనా చెడుగా చూపించగలదు. డబ్బు వలన మన ఇద్దరి మధ్య విభేదాలొస్తే నేనస్సలు తట్టుకోలేను. అందుకే నాకెంత అవసరం వచ్చినా నీ దగ్గర మాత్రం డబ్బు తీసుకోలేదు. పర్వాలేదులేరా, నేనేమీ నీ కూరికే ఇవ్వను, వడ్డీకే ఇస్తాను. నెల నెల కొంచెం కొంచెంగా తీర్చేద్దువు గాని. అప్పు చేసి వ్యాపారం చేస్తే ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చిందే అనుకో, తట్టుకోవడం నా వల్ల కాదు. నా దగ్గర డబ్బున్నప్పుడే వ్యాపారం చేస్తాను. అప్పటి వరకు సరైన సమయం కోసం ఎదురు చూస్తాను. ఎంతకాలం ఇలా కూలివాళ్లానే ఉంటావు? నువ్వు కూడా ఎదగాలి అనేదే నా ఉద్దేశం. రాము కృష్ణ ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని ఎవరిళ్లకు వాళ్లు వెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. కృష్ణకు రాధతో వివాహం జరుగుతుంది. రాముకు జానకితో వివాహం జరుగుతుంది. జానకి వస్తూ వస్తూ కొంత డబ్బు వరకట్నంగా తెస్తుంది. కొద్ది రోజుల తర్వాత రాము జానకి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, మీరిలా రైస్ మిల్లులో కూలీగా ఉండే కంటే మనమే చిన్నగా బియ్యం వ్యాపారం చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. వ్యాపారం చేయడం అంటే అంత తేలిక కాదు జానకి. దానికి సరిపడా పెట్టుబడి కావాలి. అందులోనూ బియ్యం వ్యాపారం అంటే ఒక గది అద్దెకి తీసుకుని బియ్యం అందులో నిల్వ ఉంచి అమ్మాలి. ప్రతి నెల అద్దెలు కడుతూ ఉండాలి. వెనకడుగు వేస్తూ ఉంటే మనం వెనకనే ఉండిపోతామండి. ధైర్యం చేసి ముందడుగు వేస్తేనే ముందుకు సాగగలం. వరకట్నం కింద నేను కొంత డబ్బు తెచ్చాను, కాని మీరు వద్దు అని అన్నారు. కాని నేను దాన్ని జాగ్రత్త చేసి ఉంచాను. దాంతో చిన్నగా వ్యాపారం మొదలు పెడదాం. గది అద్దెకు తీసుకోవడం ఎందుకు? మనింట్లోనే ఓ పక్కగా కొద్ది కొద్దిగా బియ్యం బస్తాలు తెచ్చి మొదట చిన్నగా వ్యాపారం మొదలు పెడదాం. అన్నీ అనుకూలించినాడు మీరన్నట్టుగా పెద్ద స్థాయిలో వ్యాపారం చేద్దాం. ఏమంటారు? ఇక నేనేమంటాను? ఇన్ని తెలివితేటలున్న భార్యను నాకిచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని బియ్యం వ్యాపారం చేయడానికి అన్నీ సన్నద్ధం చేసుకుంటూ ఉండగా ఈ విషయాన్ని కృష్ణకు చెప్పడానికి రాము కృష్ణ దగ్గరకొస్తాడు. కృష్ణ, నువ్వెప్పుడూ అంటూ ఉంటావుగా, ఇలా ఎంతకాలం కూలీవాడిగా ఉంటావు, వ్యాపారం చేయమని. ఇప్పుడు అదే చేయబోతున్నాను. శభాష్, ఇన్నాళ్లకు నీలో మంచి బుద్ధి కలిగింది. ఇంతకీ ఏం వ్యాపారం చేద్దామనుకుంటున్నావు? బియ్యం వ్యాపారం చేద్దామనుకుంటున్నాను కృష్ణ. కొద్ది కొద్దిగా బియ్యం బస్తాలు తెచ్చి మా ఇంట్లోనే ఉంచి మొదట చిన్న స్థాయిలో వ్యాపారం మొదలు పెడదామని నా భార్య సలహా ఇచ్చింది. పైగా ఈ వ్యాపారానికి తనే పెట్టుబడి పెడుతోంది. ఇన్నేళ్లుగా నేను చాలా చెప్పి చూశాన్రా. ఇప్పుడు నీ భార్య చెప్తే గాని దారిలో పడలేదు. సరే, వ్యాపారమైతే మొదలుపెట్టు. నీ వెనక నేనుంటాను. నువ్వుంటావనే ధైర్యంతోనే ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ముందుగా నీకు చెప్పడానికొచ్చాను. రేపే వ్యాపారం మొదలు పెడుతున్నాను కృష్ణ. అయితే నీ మొదటి కొనుగోలుదారుని కూడా నేనే. మొదటి బస్తా నా ఇంట్లోనే వేయి. అలాగే సార్, తప్పకుండా అని ఇద్దరూ నవ్వుకుంటారు. అన్నట్టుగానే తను పనిచేస్తున్న రైస్ మిల్లులో నుంచి కొద్దిగా బియ్యం బస్తాల్ని కొని ఇంట్లోనే ఓ దగ్గర పెట్టి ఊర్లో తను బియ్యం వ్యాపారం చేస్తున్నట్టుగా అందరికీ ప్రచారం చేస్తాడు రాము. బియ్యం నిత్యవసర వస్తువు కాబట్టి ఊళ్ళో అందరూ రాము దగ్గర బియ్యం కొండం మొదలు పెడతారు. రాము మంచితనానికి వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. కొద్ది రోజుల్లోనే వ్యాపారం పెరిగిపోతుంది.
రాము విపరీతమైన లాభాలు చూస్తూ ఉంటాడు. ఇది తెలిసిన కృష్ణ ఒకసారి రాము దగ్గరకొచ్చి, రాము, వ్యాపారం బాగా సాగుతున్నట్టుగా ఉంది. అవునరా, నేననుకున్న దానికన్నా ఎక్కువగానే జరుగుతోంది. అసలైతే ఈ బియ్యం వ్యాపారం నేను చేద్దామని అనుకుంటూ ఉండగా నువ్వొచ్చి ఈ వ్యాపారం చేస్తా అన్నావు. నా స్నేహితునికి నేనే పోటీ రావడం ఎందుకని నేను మధ్యలోనే ఆపేశాను. ఏదేవైనా ఈ వ్యాపారంలో నువ్వు బాగా రాణిస్తున్నావు. నాకదే సంతోషంరా. నిజమా? ఈ విషయం నాకు ముందుగా చెప్పుంటే ఇద్దరం కలిసే వ్యాపారం చేసేవాళ్ళం కదా. నువ్వే అంటావుగా డబ్బు మనిద్దరి మధ్యకు రాకూడదని. అందుకని నేనా రోజు చెప్పలేదు. కానీ ఈరోజు నీ సహాయం కోసం ఇక్కడికొచ్చాను. సహాయమా? చెప్పరా, ఏం చేయమంటావు? చేస్తాను. అదేం లేదురా, నీకు తెలుసుగా నేను వడ్డీ వ్యాపారస్తుణ్ణి. నా దగ్గర డబ్బు మొత్తం జనాల మీద ఉండిపోయింది. ప్రస్తుతం నాకు కొంచెం డబ్బు అవసరం పడింది. నువ్వేవైనా సర్దుతావేమోనని అడగడానికొచ్చాను. భలే వాడివిరా, నన్ను అడగడానికి మొహమాట పడతావెందుకు? కాస్తుండు, ఇప్పుడే వస్తాను అని ఇంట్లోకెళ్ళి డబ్బు తీస్తూ ఉండగా జానకి వచ్చి ఇలా అంటుంది. ఏంటండి, ఈ డబ్బిప్పుడు తనకిచ్చేస్తారా? కృష్ణ ఎంతో అవసరం ఉంటే తప్ప ఎవ్వర్నీ డబ్బడగడు. చివరికి నన్ను అడగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ అడిగాడు. అయినా త్వరలో ఇచ్చేస్తాడులే. మన వ్యాపారం పెంచేందుకు ఒక గది నిర్మించడానికి దాచిన డబ్బండి ఇది. ఈ డబ్బు తనకిచ్చేస్తే మన వ్యాపారం మధ్యలో ఆగిపోతుందేమో అని భయంగా ఉంది. భయమెందుకే పిచ్చిదానా? కృష్ణ మన డబ్బు మనకి మళ్ళీ తిరిగిచ్చేస్తాడు. ఇవ్వకపోతే కదా మనం భయపడాలి. కృష్ణ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వేం కంగారు పడకు అని రాము డబ్బు తీసుకొచ్చి కృష్ణకిస్తాడు. కృష్ణ డబ్బు తీసుకుని, రాము, నువ్వు నాకు అత్యవసర సమయంలో సహాయం చేశావురా. నీకు 2 రోజుల్లో ఈ డబ్బు మళ్ళీ తిరిగిచ్చేస్తాను. సరే కృష్ణ, ఈ డబ్బుని నా వ్యాపారం పెంచేందుకు ఒక గది నిర్మించి ఒక దుకాణం ఏర్పాటు చేయడానికి దాచుకున్నాన్రా. ఎలాగో 2 రోజుల్లో ఇచ్చేస్తా అంటున్నావు కదా, తర్వాతే ఆ పని మొదలు పెడతాను. కృష్ణ సరే అని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. 4 రోజులు గడుస్తాయి. కాని కృష్ణ డబ్బు తిరిగివ్వడు. వారం తర్వాత రాము కృష్ణ వద్దకొచ్చి, కృష్ణ, నీకు నేను డబ్బిచ్చాను కదా, అది తిరిగిస్తే నా వ్యాపారం మళ్ళీ మొదలు పెడతాన్రా. చేతిలో డబ్బు లేక వారం రోజులుగా వ్యాపారం చేయడం లేదు. రాము, నీకు డబ్బు కావాలంటే నన్ను అడగరా, నేనిస్తానని నీకు చాలాసార్లు చెప్పాను కదా. కానీ అదేంటి నువ్విచ్చిన డబ్బు అని అడుగుతున్నావు? అదేరా, వారం క్రితం నీకు అత్యవసరం అని చెప్పి నా దగ్గర డబ్బు తీసుకున్నావు కదా, దాని గురించి నేను మాట్లాడేది. నేను నీ దగ్గర డబ్బు తీసుకోవడమేంట్రా? అయినా నువ్వు నాకు డబ్బెప్పుడిచ్చావు? అదేంటి కృష్ణ అలా మాట్లాడుతున్నావు? వారం క్రితం మా ఇంటికొచ్చి డబ్బు కావాలని అడిగి తీసుకున్నావు కదా. ఈ ఊర్లో ఎవరికి డబ్బు అవసరం ఉన్నా మా ఇంటికే వస్తారు. అలాంటిది నేను మీ ఇంటికొచ్చి డబ్బులు తీసుకోవడమేంట్రా? ఏవైనా కలగన్నావా? రాముకేం మాట్లాడాలో తెలియక సతమతమవుతూ ఉండగా జానకొస్తుంది. అదేంటన్నయ్యా అలా అంటున్నారు? మీరు వారం క్రితం మా ఇంటికొచ్చి డబ్బు తీసుకున్నారు కదా. రాధ ఇంట్లోంచి బయటికొచ్చి, ఆయనకు అప్పు చేయాల్సిన అవసరమేముందొదినా? మాకు లేని డబ్బులా? వారం క్రితం అన్నయ్య మా ఇంటికొచ్చి డబ్బుల అవసరం ఉన్నాయని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. రాముకి కృష్ణ తనను మోసం చేశాడని అర్థమై జానకిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికొచ్చిన తర్వాత, అదేంటండి అలా తీసుకొచ్చేశారు? మన దగ్గర డబ్బు తీసుకుని ఇప్పుడు లేదంటూ ఉంటే మీరు గట్టిగా అడగకుండా అలా ఉండిపోయారేంటి? జానకి, నేను మొదట్నుంచి భయపడిందే ఇప్పుడు జరిగింది. డబ్బు ఎంతటి వాడినైనా మార్చేస్తుంది. కృష్ణ డబ్బు కోసం నన్ను మోసం చేశాడు. కానీ వాడు నా స్నేహితుడు. డబ్బు కోసం వాడితో వాదనకు దిగి నేను చులకన కాలేను. ఇన్నాళ్ల మా స్నేహాన్ని డబ్బు విడదీసిందంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. మరి మనం చేద్దామనుకున్న వ్యాపారం సంగతేంటి? డబ్బెప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో ఎవరికీ తెలీదు. నేనెక్కడ మొదలయ్యానో మళ్ళీ అక్కడికే చేరుకున్నాను. మళ్ళీ అదే రైస్ మిల్లులో పనికి వెళ్ళి మన కుటుంబాన్ని పోషిస్తాను అని భార్యాభర్తలిద్దరూ బాధపడతారు. మరుసటి రోజు నుంచి రాము మళ్లీ రైస్ మిల్లులో పనికి వెళ్తూ ఉంటాడు. కొద్ది రోజుల్లోనే కృష్ణ బియ్యం వ్యాపారం మొదలు పెడతాడు. ఊర్లో జనం కృష్ణ రాముని మోసం చేశాడని చెప్పుకుంటూ ఉంటారు. కాని కృష్ణ పట్టించుకోడు. కృష్ణ బియ్యం వ్యాపారం చేయడానికి ఒక పెద్ద గదిని నిర్మించి
గది నిండా బియ్యం బస్తాలు నింపి ఉంచుతాడు. భారీగా వ్యాపారం చేయడానికి తన దగ్గరున్న మొత్తం డబ్బుతో బియ్యం కొని ఆ గదిలో ఉంచుతాడు. ఒకరోజు రాత్రి విపరీతమైన గాలి వీచి వాన కురుస్తుంది. ప్రమాదవశాత్తు కృష్ణ నిర్మించిన గది పైకప్పు కూలిపోయి వర్షపు నీటికి బియ్యం మొత్తం తడిచి పాడైపోతాయి. మరుసటి రోజు కృష్ణ రాధ వచ్చి చూసేసరికి బియ్యం మొత్తం తడిచి గదిలో నుంచి నీటి గుండా బయటకు వస్తూ ఉంటాయి. అది చూసిన కృష్ణ రాధ లబోదిబోమంటారు. కృష్ణ ఏడుస్తూ ఇలా అంటాడు. అయ్యో, ఎంతో కష్టపడి నేను మొదలుపెట్టిన బియ్యం వ్యాపారం మొత్తం నీటి పాలైపోయింది. ఇన్నాళ్ల నా కష్టం మొత్తం నీటిలో కొట్టుకుపోతోంది. రాధ ఏడుస్తూ, ఎవరి చూపు పడిందో ఏమో, మన కష్టార్జితం మొత్తం నీళ్లలో కొట్టుకుపోతుందండి. నేను నా ప్రాణ స్నేహితుణ్ణి మోసం చేసి డబ్బు కాజేశాను. వాడి వ్యాపారం మొత్తాన్ని లాగేసుకున్నాను. కాని ఆ పైనున్న భగవంతుడు మొత్తం చూసి నాకు తగిన శిక్ష విధించాడు. రాధా, ఏంటండి మీరు మీ స్నేహితుణ్ణి మోసం చేశారా? అవును రాధా, ఆ రోజు రాము వచ్చి నన్ను డబ్బులు అడిగిన విషయం గుర్తుంది కదా. తన దగ్గర డబ్బు తీసుకున్నది వాస్తవం, అయినా లేదని బుకాయించాను. ఇప్పుడు నాకు తగిన శాస్తి జరిగింది. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదండి. మనం ఒకరిని మోసం చేస్తే ఆ కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఇంతలో అక్కడికి రాము, జానకి, ఊరి జనం అందరూ వస్తారు. కృష్ణ రాముని పట్టుకుని ఏడుస్తూ, రాము, నేను చేయకూడని తప్పు చేశానురా. ఇన్నాళ్ల మన స్నేహంలో డబ్బు మనల్ని విడదీయకూడదు అని నువ్వు ఏనాడు నన్ను డబ్బు అడగలేదు. కానీ నువ్వు డబ్బు సంపాదిస్తున్నావన్న అసూయతో నీ దగ్గర డబ్బు తీసుకుని లేదని బుకాయించాను. ఆ పైనున్న భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడురా. నిన్ను మోసం చేసినందుకు నన్ను ఈ రోజు రోడ్డున పడేశాడు. నన్ను మన్నించరా రాము, లేకపోతే నాకు ప్రాయశ్చిత్తం ఉండదు. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావు కృష్ణ, అదే చాలు. పోయిందెలాగో పోయింది. ఇకనైనా ఎవరినీ మోసం చేయకుండా నిజాయితీగా పనిచేసి సంపాదించు అని రాము కృష్ణని ఓదారుస్తాడు. మరుసటి రోజు నుంచి ఇద్దరూ కలిసి అదే రైస్ మిల్లులో పనికి వెళ్తూ మళ్లీ వాళ్ల స్నేహాన్ని కొనసాగిస్తూ జీవనం సాగిస్తారు. ఎవరు చేసిన కర్మవారు అనుభవించక ఎప్పటికైనా తప్పదు మరి. అనంతపల్లి గ్రామంలో బాలరాజు, శాంతి దంపతులకు సిరి, గిరి అని ఇద్దరు పిల్లలున్నారు. వీరి కుటుంబం ముందు చూపు కలిగిన కుటుంబం. ఇంటికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నలుగురు కలిసి మాట్లాడుకుని సరైన నిర్ణయం తీసుకుంటారు. బాలరాజు ఒక రైతు. తనకు కష్టపడి పనిచేయడం మాత్రమే తెలుసు. శాంతి కొంచెం చదువుకున్న యువతి, లోకజ్ఞానం తెలిసిన గృహిణి. రేపటి గురించి ఆలోచించి పిల్లల్ని బాగా చదివిస్తుంది. ఒకరోజు అందరూ ఇంట్లో ఉండగా, ఏమండి, ఇంకా కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుంది. దాన్నెలా భద్రపరచాలో ఆలోచించారా? ఈ సంవత్సరం దేవుడి దయవలన పంట బాగా పండింది. చుట్టుపక్కల రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాని అందర్లో ఒకటే దిగులు. అదే మన ఊరికి పట్టిన దరిద్రం చెంచలయ్య. నిజమేనండి, మన ఊరికి పట్టిన దరిద్రం చెంచలయ్యే. వాడి పీడ ఎప్పుడు విరగడవుతుందో తెలియడం లేదు. రైతుల్ని, వారి కష్టాన్ని దోచుకుంటున్నాడు. ఈ ఊర్లో రైతులు పండించిన పంటకి చెంచలయ్యే ధర నిర్ణయించి తక్కువ ధరకి పంట మొత్తం కాజేస్తున్నాడు. చెంచలయ్య వలన సరైన ఆదాయం లేక పంట ఎంత బాగా పండినా రైతులు మాత్రం పేదవారిగానే ఉండిపోతున్నారు. నాన్నా, అలాగైతే పంట చెంచలయ్య కమ్మకుండా పట్నం తీసుకెళ్ళమ్మితే లాభం వచ్చే అవకాశం ఉంటుంది కదా? అవును తల్లి, మంచి సలహా ఇచ్చావు. మన పంటని పట్నం తీసుకెళ్ళి అక్కడ అమ్మితే చాలా లాభాలొస్తాయి. కాని ఈ చెంచలయ్య ఈ ఊరి రైతుల్ని పట్నం వెళ్లకుండా అడ్డుపడుతున్నాడు. అతన్ని దాటి మనం పట్టణంలో కనుక పంటను అమ్మినట్లయితే లాభాలు తప్పకుండా వస్తాయి. అలాగైతే ముందుగా చెంచలయ్యకి తెలియకుండా పట్టణంలో మనమే మన పంటను తీసుకువెళ్ళి అమ్మి వచ్చిన లాభాన్ని ఇక్కడ రైతులకి చూపిద్దాం. అప్పుడు రైతుల్లో కూడా మార్పొచ్చే అవకాశం ఉంటుంది. మన పంట మన చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది శాంతి. ఈలోగా మన ఊరి రైతుల్లో కొంతమందికైనా ఈ విషయం చెప్పి చూస్తాను. ఎవరైనా ముందడుగు వేయబోతారా? నాన్నా, నువ్వు రైతులతో మాట్లాడితే ఆ విషయం ఆ నోటా ఈ నోటా పడి
చెంచలయ్య చెవిన పడిందనుకో, అతని వల్ల మనకి నష్టం జరిగే ప్రమాదం ఉంది కదా. అది కూడా నిజమేనండి. చెంచలయ్యకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా మనకి నష్టం చేయాలని చూస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలెవ్వరికీ చెప్పకుండా ముందుగా ఒక బస్తా ధాన్యాన్ని పట్టణం తీసుకువెళ్ళి అమ్మి ఆ లాభాన్ని ఇక్కడున్న రైతులకు తెలిసేలా చేస్తే ఖచ్చితంగా అందరు రైతులు చెంచలయ్యకు ఎదురు తిరిగి వాళ్ల పంటల్ని కూడా పట్నంలో అమ్మడానికి చూస్తారు నాన్నా. నా బంగారు కొండ, చాలా తెలివైన ఆలోచన చేశావు తల్లి. నువ్వు చెప్పినట్టుగానే ఒక బస్తా ధాన్యాన్ని ముందుగా పట్నం తీసుకెళ్ళి అమ్మి ఈ ఊరి రైతులకు లాభాన్ని చూపిస్తా. కాని శాంతి, నీకీ విషయంలో నేను చాలా రుణపడి ఉంటాను. నాకు తెలివైన పిల్లల్ని కనిచ్చావు. చాల్లేండి సరదాలు అని సిగ్గుపడుతుంది శాంతి. అందరూ ఎదుర్చూస్తున్న సమయం రానే వచ్చింది. ఊళ్ళో రైతులందరూ కోతలు కోస్తున్నారు. అందరి పొలాల్లో పంట బాగా పండింది. ఇక 2 రోజుల్లో ధాన్యం బస్తాల్లో నింపుతారు అనగా చెంచలయ్య తన మనుషుల్ని అందరు రైతుల వద్దకి పంపించి వారి ధాన్యాన్ని తనకే అమ్మాలని హెచ్చరిక జారీ చేస్తాడు. అదేవిధంగా బాలరాజు ఇంటిక్కూడా 2 వ్యక్తులొచ్చి బాలరాజు, బాలరాజు అని పిలుస్తాడొక వ్యక్తి. ఇంట్లో నుంచి బాలరాజు, శాంతి 2 పిల్లలు బయటికొస్తారు. బాలరాజు, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నీ పంటని చెంచలయ్య గారు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మీ పంటని చెంచలయ్య గారికే అమ్మండి. మేమీసారి పంటని పట్నం తీసుకువెళ్ళి అమ్మాలని నిర్ణయించుకున్నామండి. చెంచలయ్య గారికి అమ్మడం లేదు. ఏంటి ఏంటి బాలరాజు, మీ ఇంట్లో పెత్తనమంతా ఆడవాళ్లదేనా? నీ నిర్ణయంతో పనిలేదా? మా ఇంట్లో ప్రతి నిర్ణయం అందరం కలిసే తీసుకుంటాం. నా భార్య మాటే నా మాట కూడా. ఈసారి పంట పట్నంలోనే అమ్ముతున్నావు. ఈ విషయం చెంచలయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏవైనా జరగనివ్వండి, మేం మాత్రం ఈ సంవత్సరం పంట ఆయనకు అమ్మడం లేదు. సరే సరే, జరిగే పరిణామాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మరి అంటూ వచ్చిన వ్యక్తులు తిరిగి వెళ్ళిపోతారు. వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత శాంతి ఇలా అంటుంది. మనం వాళ్ళకి పంట అమ్మకపోయేసరికి మనకి నష్టం చేయడానికి వాళ్ళెంతకైనా తెగిస్తారు. కాబట్టి మనం ముందు చూపుతో ఆలోచించి జాగ్రత్త పడాలి. నిజమే, వాళ్ళెంతకైనా తెగిస్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు పంట బస్తాల్లోకెత్తి ఒక దగ్గర నిల్వ చేస్తూ ఉండగా రైతులు బాలరాజుతో మాట్లాడ్డానికి వస్తారు. బాలరాజు, ఈసారి పంటని చెంచలయ్యకి అమ్మనని చెప్పావంట? అవునండి, చెంచలయ్య ప్రతిసారి తక్కువ ధరకి మన పంటని కొని పట్నంలో ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. కష్టం మనది, ఫలితం తనది. ఈసారి అలా చేయకూడదని మేం నిర్ణయించుకున్నాం. ఈ ఊర్లో చెంచలయ్యని ఎదిరించి మనం ఏమీ చేయలేమయ్యా. నువ్వలా చేస్తే ఆ చెంచలయ్య మీ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పెడతాడు. నేనొక్కడే చేస్తే నన్ను ఇబ్బంది పెడతాడు. అదే మనందరం కలిసికట్టుగా ఒక్క మాట మీద నిలబడి మన పంటని పట్నంలో అమ్మితే ఆ చెంచలయ్య ఏమీ చేయలేడు. మీరు కూడా నాతో పాటు రండి. చెంచలయ్యని కాదని మనం పట్నం వెళ్తే అక్కడ కూడా తక్కువ ధర పలికితే మళ్ళీ మనం నష్టపోతాం కదా. మీకా భయం అవసరం లేదండి. నేనీ రోజే ఒక బస్తా ధాన్యం తీసుకొని పట్నం వెళ్తున్నాను. అక్కడ దాన్ని అమ్మి వచ్చిన లాభాన్ని మీకు చూపిస్తాను. అది మీకు లాభదాయకంగా ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు పట్నానికి వెళ్ళి అందరం అమ్ముదాం. లేదంటే మనందరికీ ఉన్నాడు కదా చెంచలయ్య, అతనికే అమ్ముదాం. ఒక బస్తా ధాన్యం తీసుకెళ్తావా? మంచి ఆలోచన. ధాన్యం మొత్తం తీసుకెళ్తే అది మనకే ఖర్చు, అధిక శ్రమ. తీరా వెళ్ళిన తర్వాత సరైన ధర పలకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఆలోచన నాది కాదండి, నా కూతురు సిరి ఈ ఆలోచన చెప్పింది. మీది తెలివైన కుటుంబం బాలరాజు. మీ భార్య పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే నువ్వెంత ధైర్యంగా తిరగగలుగుతున్నావు. సరే సరే, ఈరోజు నువ్వైతే పట్నం వెళ్ళిరా. నువ్వొచ్చే వరకు మా పంటని చెంచలయ్యకి అమ్మకుండా ఉంటాం. బాలరాజు సరే అని రైతులకి చెప్తాడు. రైతులక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. బాలరాజు ఆ రోజు రాత్రికి ఒక బస్తా ధాన్యం బండిలో వేసుకుని పట్నానికి బయలుదేరతాడు. ఆ రాత్రికే చెంచలయ్య అతని మనుషుల్ని పంపించి
బాలరాజు ధాన్యం మొత్తం తగలబెట్టేయమని పంపిస్తాడు. వాళ్ళొచ్చి ధాన్యం ఉంచిన గదిని కాల్చేసి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం జనమంతా అక్కడ పోగవుతారు. ధాన్యం మొత్తం కాలిపోయిందని జనాలు కూడా బాధపడుతూ ఉంటారు. అక్కడికి చెంచలయ్య కూడా తన మనుషులతో వస్తాడు. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది! ధాన్యం మొత్తం బూడిదైపోయింది. నా మాట విని ధాన్యం నాకు అమ్మినట్లయితే ఎంతో కొంత లాభపడేవాళ్ళు. ఇప్పుడు మొత్తం బూడిద పాలు చేసుకున్నారు. ఇంతలో అక్కడికి పట్నం నుంచి బాలరాజు వస్తాడు. వచ్చేసరికి ధాన్యం నిల్వ ఉంచిన గది కాలిపోవడాన్ని చూసి బాధపడుతూ ఉండగా శాంతి అతని దగ్గరకొచ్చి, ఏవండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఏమిటమ్మా, ధాన్యం మొత్తం కాలిపోయి బూడిదైపోతే బాధపడొద్దు అని చెప్తున్నావు? గొప్ప ఇల్లాలివి. అవునండి, నేను గొప్ప ఇల్లాల్ని. ఎందుకంటే మీ కుతంత్రాన్ని ముందుగా కనిపెట్టి నా కుటుంబం నష్టపోకుండా కాపాడుకున్నాను. కాబట్టి నేను గొప్ప ఇల్లాల్ని. ఏంటి శాంతి, ఏం జరిగింది? నిన్న నేను బజారుకి వెళ్ళినప్పుడు ఈ చెంచలయ్య తన మనుషులకు మన ధాన్యం నిలువ ఉంచిన గదిని తగలబెట్టమని చెప్తున్నాడండి. అందుకే వాళ్ళు రావడానికి ముందుగానే ఈ గదిలో ఉన్న ధాన్యం మొత్తాన్ని మన ఇంట్లో పెట్టాను. అందువల్ల మన ధాన్యం కాలిపోకుండా కాపాడుకోగలిగాం. దుర్మార్గుడా, కష్టపడి పండించిన పంటని కాల్చేయమని చెప్తావా? నా పంట నీకమ్మలేదని ఇంత దుర్మార్గానికి పాల్పడతావా? ఈ రోజుతో నీ ఆట కట్టిస్తాను అని అక్కడికొచ్చిన రైతులకి చెంచలయ్య దుర్మార్గాన్ని వివరిస్తాడు బాలరాజు. తను పట్నం వెళ్లి ధాన్యం అమ్మి తెచ్చిన లాభాన్ని అక్కడి రైతులకి చూపిస్తాడు. చూడండి సోదరులారా, మన దగ్గర తక్కువ ధరకు ధాన్యం కొని పట్నంలో ఎక్కువ ధరకు అమ్మి మన కష్టాన్ని దోచుకుంటున్న ఈ చెంచలయ్యకు తగిన బుద్ధి చెప్దాం. ఇదిగో, ఒక్క బస్తా ధాన్యం అమ్మితేనే ఇంత లాభం వచ్చింది. అదే మన పంట మొత్తం తీసుకువెళ్లి అక్కడ అమ్మితే ఎక్కువ లాభం తప్పకుండా వస్తుంది అని తను తెచ్చిన డబ్బుని అక్కడి రైతులకి చూపిస్తాడు. రైతులందరికీ బాలరాజు మీద నమ్మకం పెరుగుతుంది. అందరూ కలిసి చెంచలయ్యను ఎదిరించి పంటను పట్నం తీసుకువెళ్లి అమ్మాలని నిర్ణయించుకుంటారు. చెంచలయ్య గుట్టు రట్టయ్యేసరికి అక్కడ్నుంచి గుట్టుగా తప్పించుకొని పారిపోతాడు. బాలరాజు అతని కుటుంబ సభ్యులు చూపిన ధైర్య సాహసాల్ని ఊరంతా మెచ్చుకుంటారు. బాలరాజు, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నామయ్యా. నువ్వు చెప్పినట్టుగానే ఆ చెంచలయ్యని ఎదిరించి పట్నంలో ధాన్యం అమ్మి ధైర్యంగా తిరిగొచ్చావు. ఇక్కడ ఆ చెంచలయ్య మీ ఇంటిపై చేసిన దాడిని నీ భార్య పిల్లలు తమ తెలివితేటలతో చాకచక్యంగా ఎదుర్కొన్నారు. నీ బలం, నీ కుటుంబం, నీ భార్యా పిల్లల తెలివితేటలే నీకింతటి ధైర్యాన్ని తెచ్చిపెట్టాయి. అవునండి, మీరు చెప్పింది 100% నిజం. నా భార్య పిల్లల సహకారంతోనే నేనీరోజు ఇంతటి విజయాన్ని సాధించగలిగాను. అక్కడికొచ్చిన జనమందరూ శాంతిని, బాలరాజుని, అతని పిల్లల తెలివితేటల్ని మెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి ఆ ఊర్లో రైతులందరూ తమ పంటని పట్నానికి తీసుకువెళ్లి అమ్మి అధిక లాభాలు సంపాదించుకున్నారు.